ఏ బ్రో వర్కౌట్ ఇలా చేయొద్దు, నేను చూపిస్తలేవు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణ. పాపం మనకి ఇంజురీ అయిపోయింది, కానీ మిమ్మల్ని ఇంజురీ కానికుండా చూసుకోవడానికి నేను ఉన్నా. ఇలాంటి వర్కౌట్స్ చాలా ఉన్నాయి. ఈ వర్కౌట్స్ చేయడం వల్ల మీకు ఇంజురీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో కాంటాక్ట్స్ వచ్చేసి కూడా ఇదే 4 యూజ్లెస్ వర్కౌట్స్ టు డూ ఇన్ ద జిమ్. మాట్లాడుకుందాం, కానీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ వీడియో ఇన్ ద ఫ్యూచర్. లెట్స్ గో. యూజ్లెస్ వర్కౌట్స్లో ఫస్ట్ వర్కౌట్ ఏది వస్తుందంటే నేను బిహైండ్ నెక్ లాట్ పుల్ డౌన్ అని అంట. ఎందుకంటే ఇది చేయడం వల్ల మనకి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. బిహైండ్ నెక్ లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు మీకు కరెక్ట్ రేంజ్ ఆఫ్ మోషన్ ఉండదు. మీరు ఎప్పుడైతే బార్ని ప్రెస్ చేసి రిలీజ్ చేస్తారో, రిలీజ్ చేసే టైంలో మీకు ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మీరు నార్త్ యూట్యూబర్ని ఫాలో అయితే రాజూరి ఫిట్నెస్ అని ఒక యూట్యూబర్ ఉంటాడు, అతనికి కూడా ఈ వర్కౌట్ చేయడం వల్ల ఇంజురీ అయింది. ఇక్కడ క్లిప్ చూపిస్తాను చూడండి. సో అందుకే ఇది చాలామంది అవాయిడ్ చేయమని చెప్తారు. బేసిక్గా మనం ఈ బిహైండ్ నెక్ లాట్ పుల్ డౌన్ ట్రాప్స్ ఇంకా రేడియల్స్ని ట్రైన్ చేయడానికి చేస్తాం. కానీ ట్రాప్స్ ఇంకా రేడియల్స్ని ట్రైన్ చేయడానికి మనకి చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. దీనికి బదులు ట్రాప్స్ కోసం సీటెడ్ స్ట్రక్ చేయండి అండ్ రేడియల్ కోసం రేడియల్ ఫ్లైస్ చేయండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఈ వర్కౌట్ని అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేసేసేయండి, మనకు వద్దు ఇది. యూజ్లెస్ వర్కౌట్స్లో సెకండ్ యూజ్లెస్ వర్కౌట్ అంటే ప్లేట్ ప్రెస్ అని చెప్తా. అదే చెస్ట్ కోసం, ఇన్నర్ చెస్ట్ కోసం చేస్తారు చూసిన ప్లేట్తోని, ఆ ప్రెస్. సీరియస్లీ ఒక ప్లేట్తోని మీరు ఇట్లా ప్రెస్ చేస్తే మీకు చెస్ట్ పెరుగుతుందా? అసలు సైన్స్ మాట్లాడుకుంటే ఇన్నర్ చెస్ట్ని మనం సపరేట్గా ట్రైన్ చేయలేం. ఎప్పుడైతే మీరు అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్, మిడ్ చెస్ట్ ట్రైన్ చేస్తారో సైమల్టేనియస్గా మీ ఇన్నర్ చెస్ట్ కూడా ఫామ్ అయిపోతుంది. ఇన్నర్ చెస్ట్ని సపరేట్గా ట్రైన్ చేయలేం, గుర్తుపెట్టుకోండి. సో ఈ వర్కౌట్ దగ్గరికి వచ్చేస్తే చాలామంది దీన్ని నించొని చేస్తారు. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ మీరు నించొని చేయడం వల్ల గ్రావిటీ మొత్తం కిందికే ఉంది. సో ఇక్కడ మీ చెస్ట్ వర్క్ అవ్వట్లేదు. ఇంకొందరు స్ట్రైట్గా నించొనే బదులు ఒక బెంచ్ వేసుకొని చేస్తారు. బెంచ్ వేసుకొని చేసినప్పుడు కూడా ఇన్నర్ చెస్ట్ ట్రైన్ కాదు. యాక్చువల్లీ ఆ ప్లేట్ అనేది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంత లైట్ వెయిట్తో మీ చెస్ట్ని వర్క్ చేస్తే అది మ్యాక్సిమం హైపర్ట్రోఫీ అవ్వదు. ఈ ప్లేట్ ప్రెస్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే క్లాసికల్ చెస్ట్ వర్కౌట్. చెస్ట్ని బిల్డ్ చేసుకోవడానికి మీకు 2 వేరియేషన్ సరిపోతాయి. ఒకటి ప్రెస్ మూమెంట్, ఒకటి ఫ్లై మూమెంట్. అది కూడా మీరు 3 to 4 సెట్స్ చేసుకోండి, సరిపోతాయి. ఈ ప్లేట్ ప్రెస్ లాంటివి అవాయిడ్ చేసేసేయండి. దీనివల్ల మీకు ఏ రిజల్ట్ ఉండదు, మీ చెస్ట్ గ్రోత్ అస్సలుగా ఉండదు. సో అవాయిడ్ దిస్ వర్కౌట్. మన థర్డ్ యూజ్లెస్ వేరియేషన్ వచ్చేసి ఆర్నాల్డ్ ప్రెస్. ఇది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంటుంది, బట్ నిజం తెలుసుకుందాం. ఆర్నాల్డ్ ప్రెస్ చేయడం వల్ల మీ షోల్డర్ బిల్డ్ అవుతుంది, నేను యాక్సెప్ట్ చేస్తాను దాన్ని. కానీ ఒక రేంజ్ ఆఫ్ మోషన్లోనే మీ షోల్డర్ అనేది మొత్తం ట్రైన్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఎప్పుడైతే మీరు డంబుల్ని పైనకి లేపుతారో అక్కడ మీ షోల్డర్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. మీ ఫ్రంట్ డెల్ట్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే మీరు రిలీజ్ చేస్తారో ఎసెంట్రిక్ మూమెంట్లో మీ షోల్డర్ అనేది రిలాక్స్ అవుతుంది. ఇక్కడనే మీ షోల్డర్ ట్రైన్ అయిపోయింది, ఇంకా మీకు వేరే రేంజ్ ఆఫ్ మోషన్ అవసరం లేదు. కానీ ఆర్నాల్డ్ ప్రెస్లో ఏమవుతుందంటే మీ డంబెల్స్ని కిందికి తెచ్చినప్పుడు ముందుకు పట్టుకొస్తారు. ఇట్లా ముందుకు పట్టుకురావడం వల్ల ఏ మజిల్ వర్క్ కాదు. ఈ వర్కౌట్ చేయడం వల్ల మీ 3 షోల్డర్స్ టార్గెట్ అవుతాయని అంటారు చాలామంది, కానీ తప్పు. ఆర్నాల్డ్ ప్రెస్ చేయడం వల్ల మీ షోల్డర్స్ వర్క్ అవుతాయి, కానీ ఒక పాయింట్ వరకే వర్క్ అవుతాయి. ఎప్పుడైతే మీరు ఈ రేంజ్ ఆఫ్ మోషన్ చేస్తారో ఇక్కడ మీ షోల్డర్ అసలు వర్కే కాదు. సో 3 హెడ్స్ని టార్గెట్ చేద్దామంటే మనం 3 షోల్డర్ వర్కౌట్స్ చేయాలి. లైక్ ఫ్రంట్ డెల్ట్కి ఓవర్ హెడ్ ప్రెస్, సైడ్ డెల్ట్కి లాటరల్ రైజెస్, రేడియల్కి వీడియోలో చూపించినట్టు కేబుల్ ఫ్లై ఆర్ రేడియల్ ఫ్లై, సరిపోతుంది. మరి మీరు అని అడగచ్చు ఆర్నాల్డ్ ప్రెస్కి సబ్స్టిట్యూట్ ఏంటిదని. ఆర్నాల్డ్ ప్రెస్కి సబ్స్టిట్యూట్ ఏం లేదు. డూ క్లాసికల్ ఓవర్ హెడ్ డంబుల్ ప్రెస్, దానికి మించిన బెస్ట్ వర్కౌట్ లేదు. రిమెంబర్, ఆర్నాల్డ్ ప్రెస్లో ఉండే రేంజ్ ఆఫ్ మోషన్ ఈజ్ యూజ్లెస్. దానివల్ల మీ మజిల్ ఏది వర్క్ కాదు. ఇట్స్ స్ట్రైనింగ్ యువర్ షోల్డర్స్ ఇన్ డీడ్. రిమూవ్ దిస్ వర్కౌట్ ఇన్ యువర్ షెడ్యూల్. మన 4th యూజ్లెస్ వర్కౌట్ వచ్చేసి సర్క్యూట్ యాబ్ వర్కౌట్. చాలామంది బిగినింగ్లో చాలా యాబ్ వర్కౌట్స్ చేస్తారు. అసలు అన్ని యాబ్ వర్కౌట్స్ మనకు అవసరం లేదు. మీరు యూట్యూబ్లో కూడా చూస్తే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా 10 minute యాబ్ వర్కౌట్, 15 minute యాబ్ వర్కౌట్,
25 minute యాప్ వర్కౌట్ టు బిల్ 6 ప్యాక్ అని పెడతారు. అసలు సైన్స్ బేస్డ్గా మాట్లాడుకుంటే మీరు వెయిట్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మీరు ఒక క్యాలరీ డెఫిసిట్లో ఉండాలి అండ్ క్లీన్ ఫుడ్ తినాలి అలాంగ్ విత్ యువర్ కార్డియో. అప్పుడే మీకు ఫ్యాట్ అంతా తగ్గిపోయి లాస్ట్కి యాబ్స్ అనేది ఎలివేట్ అవుతాయి. ఇది ప్రాసెస్. మీకు అసలు ఫ్యాట్ లాస్ అసలు డైట్ ఎలా ఉంటుందని తెలియకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. దాంట్లో నేను ఒక శాంపుల్ డైట్ ఇంకా ఫ్యాట్ లాస్ ప్రాసెస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అది హెల్ప్ అవుద్ది. డూ చెక్ దట్ వీడియో. కమింగ్ టు ద పాయింట్, సర్క్యూట్ యాప్ వర్కౌట్ అసలు పనిచేస్తుందా? ఓకే అసలు సర్క్యూట్ యాప్ వర్కౌట్లో మీరు ఏం చేస్తారంటే 10 to 20 seconds ఏమో క్రంచెస్ కొడతారు, ఇంకో 30 seconds ఏమో లోవర్ యాప్స్ కోసం చేస్తారు, ఇంకో 30 seconds ఏమో ప్లాంక్ కొడతారు, ఇంకో 30 seconds ఏమో ఆబ్లిక్ స్ట్రెయిన్ చేస్తారు. మీరు కంటిన్యూస్గా మీ కోర్ని ఇంత స్ట్రెస్ చేస్తే అది హైపర్ట్రోఫీ కాదు, జస్ట్ ఒక పంపింగ్ మెథడ్ లెక్క అయిపోతుంది. సో మీరు యాబ్స్ని బిల్డ్ చేయడానికి 2 వేరియేషన్లు చాలు, మహా అయితే 3. మీరు యాబ్స్ని కూడా ఒక సపరేట్ మజిల్ గ్రూప్ లెక్కనే ట్రైన్ చేయండి. లైక్ వీక్లీ 2 times ట్రైన్ చేయండి. యాబ్స్కి కూడా కంప్లీట్ హైపర్ట్రోఫీని అందించండి. లైక్ వెయిటెడ్ వర్కౌట్స్ చేయండి యాబ్స్ కోసం. అప్పుడే మీ యాబ్స్ అనేది మంచిగా ఎలివేట్ అవుతాయి అండ్ మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో యాబ్స్ కోసం ఏం చేయాలి మరి? బెస్ట్ అండ్ 3 వర్కౌట్స్ చెప్తా. 2 వేస్తే సరిపోతుంది, 3 కూడా అవసరం లేదు. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి వెయిటెడ్ యాప్ క్రంచ్. ఇది మీరు కేబుల్ మీద చేయొచ్చు, చూపిస్తాను చూడండి. మీరు ఇలా చేయడం వల్ల మీ యాబ్స్ మీద వెయిట్ పడుతుంది. సో మీరు ఈ వర్కౌట్ని స్లో అండ్ కంట్రోల్గా చేస్తే మీకు 3 sets అయిపోతుంది మీ వర్కౌట్. కమింగ్ టు ద సెకండ్ వేరియేషన్, వెయిటెడ్ నీ రేజెస్. ఇక్కడ చూపించినట్టు మీరు మీ కాళ్ళ మధ్యలో ఒక డంబెల్ పెట్టుకొని మీరు నీ రేజ్ చేస్తే మీ లోవర్ యాప్స్ అనేది పర్ఫెక్ట్గా టార్గెట్ అవుతాయి. దీనికి మించిన మీకు యాప్ వర్కౌట్ అవసరమే లేదు. ప్యారలల్గా మీకు ఈ నీ రేజెస్లో మీ ఆబ్లిక్స్లో ట్రైన్ అవుతాయి. లేదు నేను ఆబ్లిక్స్లో సపరేట్గా ట్రైన్ చేస్తా అంటే ఇక్కడ చూపించినట్టు ఆబ్లిక్ రన్స్ చేయండి. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. 10 reps ఏమో రైట్ సైడ్ చేయండి, 10 reps ఏమో లెఫ్ట్ సైడ్ చేయండి. సో దట్ మీ లెఫ్ట్ అండ్ రైట్ ఆబ్లిక్స్ కంప్లీట్గా టార్గెట్ అవుతాయి. ఈ 3 చేస్తే అసలు మీ కోర్కి ఇంకొక వేరియేషన్ చేయాల్సిన అవసరమే లేదు. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. మీరు యాప్ వర్కౌట్ చేస్తే మీ స్పైన్ అనేది అసలు స్ట్రెయినే కావద్దు. అప్పుడే అది ఒక పర్ఫెక్ట్ యాప్ వర్కౌట్. చూసే వర్కౌట్ సో దట్ మీ స్పైన్ అనేది అసలు స్ట్రెయినే కాదు. స్టార్టింగ్లో నేను కూడా చేసేవాడిని 30 days యాప్ వర్కౌట్, 30 minutes యాప్ వర్కౌట్ అని. ఎన్నిసార్లు వేసినా నాకు రిజల్ట్స్ రాలేదు. నేను ఎప్పుడైతే ఒక క్లీన్ డైట్ని ఫాలో అయ్యానో అప్పుడు నా ఫ్యాట్ పర్సెంట్ తగ్గుతూ వచ్చింది అండ్ నా యాప్స్ కూడా లైట్గా విజిబుల్ అవుతున్నాయి. సో ఈ 10 minute యాప్ వర్కౌట్, 15 minute యాప్ వర్కౌట్ వదిలేయండి. ఇవన్నీ వేసినా మీ యాప్స్ బిల్డ్ కావు. మంచి డైట్ ఫాలో అవ్వండి, కార్డియో చేయండి, అప్పుడే మీ ఫ్యాట్ పర్సెంట్ తగ్గుతుంది అండ్ మీ యాప్స్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ అవుతాయి. ఫ్యాట్ లాస్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చాలా స్లో ఉంటుంది. హ్యావ్ సమ్ పేషెన్స్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అప్పుడే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ వీడియోకి వచ్చేసి ఇంతే. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే డూ లైక్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. డూ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం అక్కడ మాట్లాడుకుందాం. సో అంటిల్ దెన్ స్టే స్ట్రాంగ్. పార్థాయ ప్రతిబోధితాం